నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. నేను బబిత. ఎవర్ గ్రీన్ క్లాసికల్ హిట్ నువ్వు నాకు నచ్చావు మళ్ళీ ఒకసారి మన ముందుకు రాబోతుంది. అయితే ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసిన నిర్మాత మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా, థ్యాంక్ యూ. సార్, యాక్చువల్గా నిజంగా ఒక క్లాసికల్ హిట్ అంటే మమ్మల్ని ఆ ఎరాలోకి తీసుకెళ్ళిపోయారు మళ్ళీ 2001లోకి. సో ఎలా అనిపిస్తుంది మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు సినిమాని? సో అది అందరూ చూసిన మీరు చెప్పాలమ్మా మాకు ఎట్లా ఉందనేది. 2001లో అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. అప్పటి నుంచి కూడా శాటిలైట్లో కానీ ఓటీటీలో కానీ మిలియన్స్ ఆఫ్ రిపీట్ ఆడియన్స్ ఉన్నారు. ఎవరితో మాట్లాడినా మాకు స్ట్రెస్ బస్ట్ అంటారు. సో నిన్న త్రివిక్రమ్తో మాట్లాడేటప్పుడు కూడా ఒక మాట అన్నాడు, కొన్ని సినిమాలు డబ్బు తెస్తాయి, కొన్ని సినిమాలు కీర్తి తెస్తాయి, ఈ సినిమా రెస్పెక్ట్ తెస్తాయి. నేను నువ్వు నాకు నచ్చావు తీశాను అని అంటే అందులో అసోసియేట్ అంటే ప్రతి వాళ్ళకే గౌరవంగా చూసే అది అది మాటల్లో చెప్పలేనంత బిగ్ థింగ్ అమ్మ. ఎగ్జాక్ట్లీ సార్. అయితే వెంకటేష్ గారిని కూడా ఒక ప్రెస్ మీట్లో అడగడం జరిగింది, సార్ మీ ఫేవరెట్ మూవీ ఏంటి, ఒకవేళ మీ ఫేవరెట్ మూవీని రిలీజ్ చేయాలంటే ఏ మూవీని రిలీజ్ చేస్తారు అని ఎందుకు అని అంటే కూడా సార్ చెప్పిన ఆన్సర్ నువ్వు నాకు నచ్చావు. జస్ట్ బికాస్ ఆయనకు చాలా ఇష్టమైన సినిమా అని కూడా చెప్పారు. సో మెనీ మెమరీస్ టుగెదర్ అనే చెప్పొచ్చు. సో ఆ టైంలో ఆ సినిమా చేసేటప్పుడు వెంకీ గారితో మీ వర్క్ ఎక్స్పీరియన్స్, అలాగే కొత్త హీరోయిన్ ఆర్తి అగర్వాల్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఎలా ఉండింది ఆ టైం అదంతా? సో మచ్ ఆఫ్ డెడికేషన్ అమ్మా. ఐ టెల్ యూ, నువ్వు నాకు నచ్చావు చేసేటప్పుడు వెంకటేష్ గారికి న్యూజిలాండ్లో సాంగ్స్ షూట్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి సింగపూర్ వెళ్ళి ఆయనకు కావాల్సిన కాస్ట్యూమ్ సాంగ్స్ కొనుక్కొని అక్కడికి రావాలి. వచ్చేటప్పటికి 104 జ్వరం ఎంతో. బట్ ఏ రోజున అయ్యో నాకు జ్వరం 2 రోజులు ఆగి చేద్దాం లేదమ్మా, ఆ డెడికేషన్ వేరు. సేమ్ ఈజ్ ది కేస్ విత్ ఆర్తి అగర్వాల్. ఒకసారి చెప్పలో సాంగ్ చూశారు మీరు, ఆ సాంగ్కి కోరియోగ్రాఫర్ వచ్చి సరోజ్ ఖాన్, వన్ ఆఫ్ ది టాప్ కోరియోగ్రాఫర్స్ ఆ రోజుల్లో. బహుశా ఈ పిల్లకి అంత పెద్ద కోరియోగ్రాఫర్తో పనిచేస్తున్నాను, తనకి జ్వరం వచ్చింది, సేమ్ అందులో వర్షంలో చేయాలి, అన్నీ పెట్టుకుని చేశారమ్మ. ది డెడికేషన్ ఆఫ్ దీస్ ఆర్టిస్ట్, హ్యాట్స్ ఆఫ్ అమ్మ. వాళ్ళు మనకు మళ్ళీ బాగాలేదు నేను రెస్ట్ తీసుకుంటా అంటానికి కుదరదు. ఇట్స్ అ కలెక్టివ్ ఎఫర్ట్ అండ్ it's a wonderful experience to work with both of them. I feel so sad about Aarti. She is not with us. She should have been with us. అయితే సార్, మనకి ఇక్కడ ఇండియన్స్కి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంత కనెక్ట్ అయిందో ఎన్ఆర్ఐస్కి కూడా చాలా కనెక్ట్ అయింది. అండ్ వాళ్ళు ఆ టైంలో ఆ సినిమా చూడలేకపోయాం అన్న వాళ్ళకు కూడా ఇట్స్ అ కైండ్ ఆఫ్ గిఫ్ట్, సర్ప్రైజ్గా కూడా చెప్పొచ్చు. సో ఎన్ని థియేటర్స్లో మీరు అబ్రాడ్స్లో రిలీజ్ చేస్తున్నారు, అండ్ ఇండియాలో ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు? సో ఎట్లా ఉండబోతుంది అది? నెంబర్ ఆఫ్ థియేటర్స్ కౌంట్ కంటే కూడానమ్మా ఎన్ని షోస్ పడతా ఉంటాయి ఒక్కొక్క చోట. వైడ్ స్ప్రెడ్గా రిలీజ్ అవుద్ది, కానీ ఒక్కొక్క థియేటర్లో ఒక షో ఉండొచ్చు, 2 షోలు ఉండొచ్చు. సో మేము అన్ని థియేటర్లో రిలీజ్ చేస్తామని గొప్పలు చెప్పుకోవడానికి కాదు, ఎక్కువ మంది మళ్ళీ థియేటర్లో చూడడానికి అవకాశం కల్పిస్తే బాగుంటుందని సదుద్దేశంతో అంతకుముందు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, యూకేలో ప్రాపర్గా రిలీజ్ చేయలేదు. వాళ్ళు మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూస్తే బాగుంటుందనే సదుద్దేశంతో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలమ్మా, ఈ సినిమా రిలీజ్కి నువ్వు అడిగిన క్వశ్చనే వెంకటేష్ బాబుని ఆ రోజు నేను చూశాను సైన్దేవ్ ఇంటర్వ్యూలో. అది ఎప్పటికీ మనసులో పెట్టుకుని చాలా చక్కగా చెప్పాడు వెంకీ. ఈ పాప కూడా, ఈ అమ్మాయి కూడా చక్కగా అడిగింది. సో మనం ఎప్పుడో రిలీజ్ చేస్తే ఇదే మన క్యాంపెయిన్లో టేక్ ఆఫ్ అవ్వాలని చెప్పి సేవ్ చేసి పెట్టుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, దాట్స్ రియలీ మీన్స్ అ లాట్ టు మీ. అండ్ థ్యాంక్ యూ. సినిమాని నిజంగా 2001లో ఎలా అయితే అప్రిషియేట్ చేశారో, మా సినిమాని ఎలా అయితే తీసుకున్నారో, ఇప్పుడు కూడా అలాగే అప్రోచ్ రావాలి అని కోరుకుంటున్నాను. మోర్ పర్టికులర్గా జనవరి 1st రిలీజ్ చేయడానికి కారణం, ఇది ఫ్యామిలీ పిక్చర్, ఫ్యామిలీస్తో చూడాల్సిన సినిమా. జనవరి 1వ తారీఖు అంటే ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ లేదంటూ ఉండదు. 6 పాటలు ఉంటాయి, ఫైట్స్ మాత్రం ఉండవు. నో, డోంట్ ఎక్స్పెక్ట్ దట్. సో సంవత్సరం బిగినింగ్లో చక్కగా ప్రశాంతంగా ఫ్యామిలీతో పాటు ఒక అందమైన సినిమా చూసాం. ఎంటర్టైన్మెంటు, అట్లాగే ఎమోషన్స్, మ్యూజిక్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. దేర్ ఇస్ సంథింగ్ యూ కెన్ టేక్ హోమ్. గబుక్కన అక్కడ విడిచిపెట్టి సెల్ చేసే సినిమా కాదు, మన ఇంటికి వెళ్ళేదాకా మన వెనకే వస్తుంది ఆ సినిమా. సచ్ ఎ నైస్ మూవీ ఇట్ ఈస్. వెంకటేష్ గారికి ఫస్ట్ ఈ స్టోరీ తీసుకెళ్ళి చెప్పినప్పుడు వాట్ వాజ్ హిస్ రియాక్షన్ సార్? నో, త్రివిక్రమ్ వెళ్ళి పైన తను కథ చెప్తున్నాడు, నేను భాస్కర్ కింద కారులోనూ అక్కడ తిరుగుతూ వెయిట్ చేస్తున్నాం ఎట్లా రియాక్ట్ అవుతాడు వెంకీ అని. సో వాళ్ళ పైన ఏం మాట్లాడుకున్నారు, టైం ఎక్స్టెండ్ అవుతున్న కొద్దీ ఏం జరుగుతుందని ఉత్సుకత మా ఇద్దరిలో. కిందకు వచ్చిన తర్వాత వెంకీ ఒకటే మాట, కిషోర్ మనం చేస్తున్నాం ఈ సినిమా, సో దీని గురించి అది మార్చి చూడండి, ఇది మార్చి చూడండి, డిస్కషన్స్ ఏం లేవు. సో
దట్స్ హౌ ఇట్ టుక్ ఆఫ్ అమ్మా. యాక్చువల్లీ మోర్ ఆల్ ది క్వశ్చన్స్ కన్నా ఐ జస్ట్ వాంట్ టు ఒక జెన్జీ కిడ్స్కి కూడా ఈ సినిమా ఎంత కనెక్ట్ అవుతుందంటే ఇప్పటికి కూడా టీవీల్లో సినిమా వచ్చినప్పుడు సీన్ టు సీన్ డైలాగ్ టు డైలాగ్ చెప్పేంత కనెక్ట్ అయ్యేలా ఉంటుంది సినిమా. సో దాన్ని ఎలా తీసుకుంటారు? దట్స్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్. ఒక జెన్జీ కిడ్స్కి కూడా ఈ సినిమా కనెక్ట్ అయ్యింది అని అంటే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? ఇందులో అన్ని పార్ట్స్ ఉన్నాయమ్మా. మోర్ పర్టికులర్ ఇందాక అడిగిన క్వశ్చన్లో ఒకటి మిస్ అయిన పాయింట్, నేను యూఎస్లో అక్కడ ఇంత పాపులర్ అవడానికి త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ అమ్మ. అందుకనే కదా ప్రతి మాట అక్కడ వచ్చే ముందే ఇక్కడ చెప్తున్నాం మనం. అపార్ట్ ఫ్రమ్ దట్ సినిమా సక్సెస్ అయితేనే అన్నీ కౌంట్ అవుతాయి. ఎంత గొప్ప మ్యూజిక్ అన్నా ఫిల్మ్ సక్సెస్ అవ్వాలి, ఎంత పెద్ద ఇదన్నా. సో అన్లెస్ ద ఫిల్మ్ ఈజ్ సక్సెస్ఫుల్ ఐ విల్ నాట్ బి స్టాండింగ్ లైక్ దిస్ ఇయర్. సో జెన్జీ కిడ్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది అంతా మీరు ఆ తర్వాత వాళ్ళు చూసి చెప్పాలి. ఐఎమ్ షూర్ దే వుడ్ ఎంజాయ్ దిస్ ఫిలిం. లెట్ us see అండ్ ఎస్పెషల్లీ ఏమో ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఒక నాస్టాలజిక్ ఫీలింగ్తో చూస్తారు, ఆ రీకలెక్షన్ మోడ్లోకి వెళ్తారు. సో January 1st ఆహ్లాదకరంగా గడపడానికి ఒక అవకాశం అని అనిపిస్తుంది నాకు. లెట్ us see how they take it. Thank you so much and all the best.